వారేవా ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్సు ఇంకా వేసేయి మరో డోసు అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నువ్వైనా హాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నా ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా తెగించే సత్తా చూపండి సడన్ గా స్వర్గం రాదయ్యా బాలయ్య వెంకటేశు నాగార్జున నరేషు రాజేంద్రుడు సురేషు రాజశేఖరు అదర్సు మొత్తంగా అందరూ అయిపోవాలో మటాషు హలో సాయి చెప్పు సాయి పిలిచా కదరా ఏరా ఏమైంది లేట్ ఏమైంది లేట్ గాంధీ జయంతి కదా అందుకే లేట్ అయిందిలేరా గాంధీ జయంత అవునరా గాంధీ అంటే తెలిసి జయంతి ఎవర్రా ఒరే జయంతి అంటే తెలియదా జయంతి అంటే గాంధీ తాతల భార్య ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే అందుకే చాక్లెట్ గా మార్చుతారు ఈ కూడా తెలియకుండా అందుకు కార్లు ఎక్కువ వచ్చేస్తారా ఏంద్రా ఏదో కష్టాలా ఫైనాన్స్ వాడు చంపేస్తున్నాడు రా మెసేజ్ రిప్లై అని ఏమని రిప్లై ఇయ్యాలరా మెసేజ్ సెండింగ్ ఫెయిల్డ్ నువ్వు క్యాకరా బావా అసలు ఎలాంటి వస్తాయి రా ఇలాంటి థాట్సా ఖాన్ దాదా వాడేవడరా మనీ సినిమాలో బ్రహ్మానందం వాడికి నీకేమన్నా పోలికరా అసలు వాడికి నీకేమన్నా పోలిక సీరియస్ రా ఇక్కడ బావా నేను అర్జెంటుగా బాబునైపోవాలరా బాబునైపోవాలంతే బాబేంద్రా ఏం మాడుతున్నావు నువ్వు మహేష్ బాబు కళ్యాణ్ బాబు జగపతి బాబు నెక్స్ట్ ఈ రామ్ బాబు రా అంటే నువ్వు కూడా స్టార్ అయిపోతావురా బావా నువ్వే నా ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ బావా నేనా అర్జెంట్ గా నాకు టైటిల్ మావా రే అర్జెంట్ గా టైటిల్ మావా అర్జెంట్ గా టైటిల్ జాగ్రత్త టైటిల్ మావా బ్లాస్టింగ్ స్టార్ బ్లాస్టింగ్ స్టార్ బ్లాస్టింగ్ స్టార్ రాంబాబు బ్లాస్టింగ్ స్టార్ రాంబాబు అమర్ రహే మావా నాకు మంచి టైటిల్ ఇచ్చావు మావా దాంతో మంచి లైఫ్ మావా ప్లీజ్ మావా మర్చిపోయా ఇది ఇప్పుడు మనం సినిమాలు చేయాలంటే హైదరాబాద్కి వెళ్ళి చాలా కష్టపడాలి మావా ఏదైనా ఐడియా చెప్పురా రే అర్జెంట్ గా రవి ప్లీజ్ రా రే బాధపడుకో నీ లైఫ్ అనేది నా వైఫ్ లాంటిది బాధపడాల్సిన అవసరం లే నీకోసం నేను చేస్తా నువ్వు డైరెక్ట్ గా బ్లాస్టింగ్ స్టార్ ఎలా అవుతాను రా నాకు డైరెక్ట్ తెలుసు కదా ఓకే హైదరాబాద్కి వెళ్ళిపోదాం పా మరి అర్జెంట్ గా హైదరాబాద్కి వెళ్ళిపోదాం అంత అవసరం లేదు ఇంకా ఈజీ నీకు ఇంకో బ్లాస్టింగ్ న్యూస్ తెలుసా మన్నెల్లూరులోనే ఇప్పుడు డైరెక్టర్ మన్నెల్లూరులోనే అంత డెవలప్ అయిపోయింది ప్రతి కుక్క రోజు మరగద్ది రేపటి నుంచి నేను మరుగుతూనే ఉంటా మరుగు బావ నేను ఉంటా నీ పక్కన చెప్పా డైరెక్టర్ పేరేంటి పుల్కా జగన్నాథ్ లేట్ అయితే చంపేస్తాడా ఎర్ర తీయాలా అలాగేమ్మా
ఈ అబ్బాయి సార్ నేను చెప్పింది. నమస్తే సార్. నీ పేరేంటమ్మా? రాంబాబు సార్. బ్లాస్టింగ్ స్టార్ సార్. లాస్టింగ్ స్టారా? ఆడేవాడు. ఇదంతా ఎందుకు ఇప్పుడు అవసరం అదే. సర్లే అమ్మా, తను నేను చూసుకుంటాను, నేను బయలుదేరు. ఓకే సార్. డే సార్కి బాగా చూపించు. ఏం చూపించాలా? టాలెంట్ రా జెఫ్. సరే సార్. ఏమ్మా నీకేమొచ్చమ్మా? సార్ నేను డైలాగ్ బాగా చెప్తాను సార్. ఈ మధ్య ఒక డైలాగ్ రాశాను సార్, అది చెప్తాను సార్. చెప్పమ్మా. సార్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కానీ యాపిల్ కలర్ యాపిల్ కాదు సార్. ఆ డైలాగ్ చెప్పలేదమ్మా, చిన్నపిల్లలు చెప్పినట్టు. నేను చెప్తారా అమ్మా ఒకసారి? సార్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కానీ యాపిల్ కలర్ యాపిల్ కాదు సార్. ఈ డైలాగ్ సాంగ్ వద్దులే కానీ ఇంకేమైనా వస్తే చూపించమ్మా. డ్యాన్స్ బాగా చేస్తాను సార్. సార్ చూపించమ్మా డ్యాన్సు. నీకు ఏందా డాన్సా? డాన్స్ చేస్తారా మీరంటే అందరూ మన సర్వనాశం చేసినాక? ఏందా డాన్సా? సార్ బాగా వేసాను కదా అంతా అయిపోయిందిరా. జస్ట్ అయిపోయింది. ఏమన్నాడు మావా డైరెక్టర్? ఇంటి పెద్ద బొక్క అన్నాడు మావా. బొక్క ఒక్క ఆవిడ మొక్క. అంత ఎమోషన్ వద్దు మావా. రే అయితే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దూకుడు రికార్డ్స్ ఎవరు బ్లాస్ట్ చేస్తారు మామా? ఓ మామా వదిలేసి మావా, రే రే రాంబాబు ఏం కాలేదురా రే మావా. మామా అనవసరంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను రా మావా. ఈ డైరెక్టర్లు కాకపోతే ఎంత మంది డైరెక్టర్లు లేరు మావా. తొక్కలో వీడి గురించి ఆలోచిస్తాను. లింగాల్లో బోల్డింగ్ మావా. వాడి గురించి ఆలోచిస్తాను. అయినా వద్దు మామా, అనవసరంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను రా. కాలేదు మావా. దేనికి మావా నువ్వు? అయినా వదిలేసే మామా, ఎందుకు మామా నన్ను కన్విన్స్ చేస్తావు? వదిలేసి. బావా ఎట్ట చెప్పాలా రే? చెప్పేది నువ్వు, ఇదొక్కటి నువ్వు. లైఫ్ అనేది మొగల్ రేకుల సీరియల్ లాంటిది. ఎన్ని మలుపులైనా తిరగచ్చు. ఈ రోజైనా తిరగచ్చు, రేపైనా తిరగచ్చు. నువ్వు అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అర్థమైందా? మొగల్ రేకుల సీరియల్. అయితే ఇక అలజడి ఫిక్స్. ఫిక్స్ సార్. అంతే సార్. అంతే సార్. ఫిక్స్ సార్. మనకు కథ దొరికేసింది సార్. ఇంకా మనకు కావాల్సింది బాబు ఒక్కడే సార్. వన్స్ బాబు దొరికితే ఉంటుంది సార్. బ్లాక్ బస్టర్ సార్. బ్లాస్టింగే సార్. ఓకే సార్, మీరు ఇంకా బాబు ఎత్తికే పనిలో ఉండండి సార్. నేను అదే పనిలో ఉంటాను. ఓకే సార్, అయితే ఉంటాను సార్. ఇప్పుడు మన హీరోని ఇటు పైనుంచి చూపిస్తే కష్టం, ఇటు నుంచి చూపించామంటే అబ్బాయి కుదరదు. మరి ఇటు నుంచి ఇటు చేస్తే ఆహా అబ్బా, అదే ఫిజిక్, అదే హెయిర్ స్టైలు, అదే స్టైలు. ఇలాంటి ఫిజిక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నా బాబు దొరికేశాడు. సరే ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుందామా? నేను రా రారా. ఇప్పుడు నీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందా? సార్ మా వాడికి ఇంట్రెస్ట్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్. ఎవడే సార్? మా దోస్తే సార్, మా దోస్తే. ఇప్పుడు ఎలాంటి కథ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? సార్ ఒక్క సినిమాతో రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోవాలి. అలాంటి సినిమా ఏంటో చెప్పండి సార్. ఇప్పుడైతే నా దగ్గర ఒక ఫ్యాక్షను, ఒక లవ్, ఒక హారరు, ఒక థ్రిల్లరు, ఒక సస్పెన్సు, ఒక కామెడీ, ఇలాంటివి ఉన్నాయి సార్. అన్నీ కలిసిన సినిమా ఏదో ఒకటి లేదు సార్. ఇదే టైప్ కథ ఉంది నా దగ్గర. ఇప్పుడు దాంట్లో ఇద్దాం అనుకుంటున్నాను, కానీ నీలాంటి ఫిజిక్ పర్సనాలిటీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. నీకు ఇచ్చేస్తా. ఓకే సార్. ఓకే, కూర్చో. స్టోరీ కొద్దిగా చెప్పండి సార్. ఇప్పుడు స్టోరీ అంటే నీకు ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్తాను, మిగిలింది రేపు మన ఆఫీస్లో డిస్కస్ చేద్దాం. అలాగే. ఇప్పుడు ఓపెనింగ్ షాట్ ఎత్తంగానే ఓ ఎడారిలో సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ వెళ్తుంటది. ఓకే. ఇటు పక్కన షూట్ చేస్తుంటాం. ట్రైన్ వెళ్తుంటది, ఇటు పక్కన షూట్ చేస్తాం. ఒకసారిగా కెమెరా ఈ ట్రైన్ మీద నుంచి ఇటు తీసుకొచ్చి ఇటు చూపించామంటే పక్కన హీరో అంటే నువ్వు పరిగెత్తుంటావు.
హీరో ట్రైన్, నువ్వు ట్రైన్. ఒక్కసారిగా నువ్వు ట్రైన్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతావు. అబ్బా ట్విస్ట్ అదిరింది సార్. అంటే ఇప్పుడు ట్రైన్ ముందు హీరో, నువ్వు వెనకాల ట్రైన్, ముందు నువ్వు వెనకాల ట్రైన్. అటు చూపిస్తే అటు నుంచి ఇంకో ట్రైన్ వస్తుంటది. ట్రైన్ మధ్యలో నువ్వు మరిగిస్తుంటావు, వెనకాల ఇంకో ట్రైన్, ముందు ట్రైన్, మధ్యలో నువ్వు వెనకాల ట్రైన్. ఒక్కసారి 2 ట్రైన్లు దగ్గరికి రాగానే నువ్వు గాల్లోకి ఎగిరి 2 ట్రైన్లు ఒక తన్ను తన్ని వెనకాల నుంచి ఒక కత్తి తీసి ఒక స్మైల్ ఇస్తావు. ఇక్కడ ఫ్రీజ్ చేస్తే టైటిల్ కత్తుల చరిత్ర. సార్ కత్తుల చరిత్ర ఎడ కాపీ కొట్టినట్టుంది, కొద్ది టైటిల్ మార్చండి సార్. నేను చెప్తా సార్, నేను చెప్తా. చరిత్రలో కత్తి. టైటిల్ మారుతా ఉంటే ఆంధ్రాలో అలజడి. ఆంధ్రాలో అలజడే ఇంకా. ఓకే సార్. సరే అయితే రేపు ఇప్పుడు మనమే ప్రొడ్యూస్ చేసేస్తాం సినిమాని. అలాగే సార్. ఓన్ స్టోరీ కాబట్టి రేపు ఆఫీస్కి వచ్చేసి డబ్బు మనీ తీసుకొని మనం అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్. ఆఫీస్ సార్. సార్ చూద్దాం. అదే ప్రొడ్యూసర్ గారు, మనం స్టోరీ డిస్కస్ చేస్తున్నాం కదా, మీరు కూడా చెప్పారు మనకి హీరో అయితే బాగుంటుందని. ఈ రోజు కూడా రమ్మని చెప్పారు అతన్ని, ఈ టైంకి వస్తూ ఉంటాడు. సరే నేను స్టోరీ డిస్కస్ చేసి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ నమస్తే సార్. ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నా ప్రొడ్యూసర్ గారితో. అక్కడ పెట్టలే, పక్కన పెట్టలే, కానీ బాగా అలసిపోయినట్టు తీసుకొచ్చి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడేసాను. అంతా మన స్టోరీ డిస్కషన్ అంతా అయిపోయింది. హీరో నువ్వేం చెప్పేశాను, ఆయన ఓకే అన్నాడు. కాబట్టి మన సినిమా ఫైనలైజ్ అయిపోయినట్టే. ఇంకా స్క్రిప్ట్ విషయం కూడా అంతా స్క్రిప్ట్ అంతా ఫైనలైజ్ అయిపోయింది. కాబట్టి నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మీరు ఏం చేస్తారో తెలియదు సార్. ప్రతి సీను మీరు చెప్పిన ఇంట్రడక్షన్ సీన్ లాగే ఉండాలి. అవునా? మొత్తం యాక్షన్ ఓరియంటెడ్ కావాలంట. అంతే సార్. సినిమాలు వస్తున్నట్టున్నారు సార్. ఏ సినిమా సార్ ఇది? అదేం లేదా, మన మనీ సినిమా. ఒక సీన్ బాగా నచ్చిందా నాకు. ఈ సీన్ బాగా నచ్చింది కామెడీగా. సార్ ఇలాంటి కామెడీ సీన్ మన సినిమాలో పెట్టుకున్నావా సార్? ఇలాంటి కామెడీ ఒకటి సార్ చేస్తే యాక్షనే సార్. సార్ నాకు హ్యాండ్ పని చూడండి సార్, ఎట్టుంది ఇది చేస్తే యాక్షనే సార్. నేను ఫిక్స్ అయిపోయాను అంతే. అంతే అంటావా? కామెడీ ఏమవుతుంటావు అయితే ఓన్లీ యాక్షన్ అంటావు. అంతే సార్, యాక్షనే సార్. ఏం లేదు. సరే ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు నాకు, నువ్వు కలిసి వస్తాను వెళ్ళి పెట్టే బాక్స్ తీసుకెళ్ళి. సార్ డబ్బులు చాలా సార్. డబ్బులా? డబ్బుల గురించి మర్చిపోవు బాయ్, నేను చూసుకుంటాను కదా. ఈ నీవి కాదు, ఈ డబ్బులు నావి. నువ్వు సినిమా చూస్తా అవుతుండు. ఇప్పుడే మాట్లాడి వచ్చేస్తాను నేను. నేను మనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. నేను ఖచ్చితంగా ఎవడో హీరో చేస్తా. మావా నేను హీరో అనుకుంటా మావా. కొన్ని డైలాగులు చెప్తా విను మావా. చెప్పు మావా, వింటా మావా. ఎవ్వడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతూ ఆడే యూనివర్సల్ స్టార్. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్. సూపర్ చెప్పావా, ఎంత బాగా చెప్పావు. హీరో అవుతావా? చేద్దాందా, నేను కూడా నీలాగే పైకి వచ్చిన సార్ హీరోయిన్ సమంత. ఏమో సమంతానా? అయ్యా పోతారా రే, చంకనాయి పోతారా రే.